బ్యాక్ టు బులెటిన్. నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కమింగాను డ్రగ్ కేసులో సెట్ అదుపులోకి తీసుకుంది. మల్టీనేషనల్ కంపెనీలకు డ్రగ్ సరఫరాలో ఇతనిది కీలక పాత్రగా చెప్తున్నారు. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితం మైక్ కమాంగో నెదర్లాండ్స్ చెందిన మైక్ కమాండ్ అరెస్ట్ చేశారు. ఇతను సంబంధించి చూసినట్లయితే చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇతను ముఖ్యంగా చూసినట్లయితే పెద్ద చాపు అంటే ఐటీ సెక్టార్ సంబంధించిన ఇతను ఒక పెద్ద చాప్ అని చెప్పి ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. దీంట్లో చూసినట్లయితే ఇతను ఐటీ ఇండస్ట్రీ సంబంధించి చాలా మందికి కూడా ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే హైదరాబాద్లోని సైబర్ టవర్స్ కావచ్చు, గచ్చిబౌలి, మాదాపూర్, ఇటు ఇన్ఫోస్, ఇటు ఏదైతే ఉప్పల్లో ఉన్న కొన్ని ఐటీ కంపెనీలు కావచ్చు, వీటన్నిటి కూడా ఈ మైక్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇతను చూసినట్లయితే ప్రొఫైల్ చూసినట్లయితే నెదర్లాండ్స్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, హైదరాబాద్లో కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి అతను ఒక టాప్ లెవెల్లో పనిచేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి మనకున్న సమాచారం వరకు హైదరాబాద్ నగరంలో ఇప్పుడు వరకు దొరికిన ఇతనే అత్యంత కీలకమైన వ్యక్తి. ఐటీ సెక్టార్ సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తితో పాటుగా ఇతనే పెద్ద మొత్తంలో ఐటీ సెక్టార్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇతనే చాలా మందికి కూడా ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న స్టీఫ్లో కావచ్చు, ఇతనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. ఇతను ప్రొఫైల్ చూసినట్లయితే మొత్తం ఐ ప్రొఫైల్ అని చెప్పవచ్చు. ఇతను నెదర్లాండ్ చేసే ఇతను 2018 వరకు ఇతను వీసా ప్రస్తుతానికి ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమందితో కలిసి హైదరాబాద్ నగరంలో ఉన్న కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న పెద్ద వాళ్ళకు ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు తెలియడం జరిగింది. అయితే ఇతను నిన్న రాత్రి హైదరాబాద్ లో పికప్ చేసిన అధికారులు ఇతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కనెక్షన్ కావచ్చు, పెద్ద మొత్తంలో కాల్ లిస్ట్ కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇతను చాలా కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు తెలిచారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇతను చాలా మంది అంటే హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఇటు ఈ ప్రాంతాల్లో ఉన్న చాలా కంపెనీలలో పనిచేస్తున్న చీఫ్లు కావచ్చు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఎంఎన్సీ కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న చాలా మందికి కూడా ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు తెచ్చారు. ఇతను కాల్ లిస్ట్ కూడా దాదాపు 1000 నుంచి 1500 మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే 1500 మందికి సంబంధించిన డాటాను ఇప్పటికే అధికారులు సేకరించుకొని పెట్టుకున్నారు. 1500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు ఏంటి అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి 1500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ తెచ్చుకున్న విషయాన్ని వెలుగులోకి రావడంతో దీనికి సంబంధించి ఐటీ సెక్టార్ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చున్నారు. ఐటీ సెక్టార్ కూడా ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ సెక్టార్ ఈ 1500 మంది డ్రగ్స్ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించిన పేర్లు తెలుసుకుని వాళ్ళ వివరాలు సేకరించి ఆయా కంపెనీల ప్రతినిధులతో ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు దొరికిన మైక్ అత్యంత కీలకం అని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.